ఛత్రపతి శివాజీ, ఆయన పేరు ఛత్రపతి అంటే ప్రజల కోసం బతికేవాడు అనమాట. 24 గంటలు ప్రజల గురించి ఆలోచించేవాడని ఛత్రపతి అంటారు. ఈరోజు మనం భారతదేశం చూస్తే నాయకులంతా కూడా వాళ్ళ జేబులు నింపుకోవడానికి, బ్యాంకులో లోన్లు తీయడానికి, 24 గంటలు పైరవీలు చేయడానికి ఉన్నారు తప్ప ప్రజల కోసం ఆలోచించేవాడు చాలా తక్కువ మంది ఉన్నారు. అట్లాంటిది ఆ రోజు ఆయన ధర్మగంట పెట్టి ఛత్రపతి శివాజీ కేవలం పేద ప్రజలు వాళ్ళ సైన్యాన్ని కూడా చెప్పి ఛత్రపతి శివాజీ ఆ రోజు రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పడం జరిగింది. అంటే ఒక రైతు రాజుగా కూడా ఛత్రపతి శివాజీకి ఎంతో గుర్తింపు. ఆ ధర్మగంట మోగిస్తే వాళ్ళ సమస్యను ఒక 5 నుండి 10 నిమిషాల వాళ్ళ సమస్యను సాల్వ్ చేసేవాడు. అంటే ప్రజల పట్ల అమితమైన ప్రేమ వాళ్ళ వాళ్ళ మనసులో స్థానం సంపాదించుకున్నారు. కాబట్టి ప్రజలే రాయగఢ కోట వేదికగా ఆయనని జూన్ 6, 1674 ఛత్రపతి అన్న బిరుదిచ్చి రాజుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఆయన జీవితం ఎన్నో కష్టాలతో కూడుకున్న జీవితం. చిన్నప్పుడే తండ్రి లేకున్నా కూడా తల్లి మాటన పెరిగి తల్లి నూరబోసిన స్వరాజ్యం, తల్లి నూరుపోసింది అనమాట. చిన్నప్పుడే స్వరాజ్యం కోసం పోరాడబేయడం నూరుపోసింది. తల్లి ఒక బీసీ బిడ్డ, దేవగిరి యాదవ సంస్థానానికి చెందిన ఒక బీసీ మహిళ. ఆమె తండ్రి లేకున్నా కూడా ఈ కొడుకుని నేను పేదల ఆకలి దించటంలాగా అన్ని కులాల్ని కలుపుకపోయి ఒక సామ్రాజ్యం, స్వరాజ్యం అన్న కాన్సెప్ట్ తోటి మొట్టమొదలు స్వరాజ్యం అన్న కాన్సెప్ట్ జిజియాబాయి ఆయన నూరిపోస్తుంది అనమాట. అదే స్వరాజ్యం తర్వాత భారతదేశ స్వతంత్రానికి పునాది పోస్తుంది.